గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వరంగల్ నుంచి హనంకొండ నుంచి 150 కిలోమీటర్స్ నుండి యాక్టర్లకి వరంగల్ అనే ఇన్స్టా ఐడి ఉంటుంది బ్రదర్కి. యాక్టర్లకి తను ఒక 3 days క్యాంపెనింగ్ చేశాడు భద్రకాళి దగ్గర. కొన్ని చోట్ల వరంగల్ క్యాంపెనింగ్ చేసి మన స్టేట్ కాకుండా కూడా పునరిక పక్క స్టేట్ అయినా కూడా ఆ చిన్నారి కోసం ఒక మంచి మనసుతో 1 lakh గ్యాదర్ చేశారని చెప్పడంతో మీరు ఈరోజు ఫ్రెండ్స్ నేను లొకేషన్ చెప్తాను, అక్కడికి వచ్చి వాళ్ళ నాన్న నాతో ఉంటారు, వాళ్ళ నాన్నకి ఇచ్చేయండి అని చెప్పాను. ఇప్పుడు ఆ బ్రదర్ కూడా మనతో ఉన్నారు. ఓకే, లక్కీ బ్రదర్. థ్యాంక్ యూ నా వంతు కృష్ణ అన్న నేను ఇంకా చాలా చేద్దాం అనుకున్నా, కానీ మీరు ఒకటేసారి మీ వీడియో చూసిన, బ్రదర్ వీడియో కూడా చూసిన, ఫండింగ్ ఆపేయండి అని చెప్పేసి నేను ఎంతవరకు హెల్ప్ చేయగలను అంతవరకు హెల్ప్ చేసిన అన్న. నిజంగా పాప అయితే బతకాలి, ఖచ్చితంగా బతుకుద్ది. కొన్ని చోట్ల పూజలు చేస్తున్నారు సార్ పాప కోసం బతకాలని చెప్పేసి. కొన్ని చోట్ల పూజలతో పాటు హోమాలు చేస్తున్నారు. క్రిస్టియన్స్ అయితే చర్చిలో మొక్కుంటున్నారు, ముస్లిమ్స్ అయితే మసీదులో మొక్కుంటున్నారు, హిందూస్ అయితే గుడికి వెళ్ళి పూజలు చేయిస్తున్నారు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఇప్పుడు ఉపయోగపడుతుంది సార్ అది. సూపర్. థ్యాంక్ యూ సార్ మీ సపోర్టింగ్. థ్యాంక్ యూ బ్రదర్. మీరు ఇది ఒక్కటనే కాదు, మీరు ముందు రోజులలో చిన్నపిల్లలకి ఎటువంటి డిసీజ్ ఉన్నా కూడా మనం ఇన్ఫ్లుయెన్సెస్ ముందుకు వస్తేనే వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే బెల్లంపల్లి 32 crores అయితే ఉన్నదో మనం అందరం కలిసి చేస్తున్నాం. పక్కా నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ ప్రాజెక్ట్ అదే మనది. మేబీ నేను కూడా అమౌంట్ ఏదైనా మిగిలితే కూడా ఖచ్చితంగా నేను కూడా నా వంతుగా ఖచ్చితంగా సాయం చేస్తాను సార్. థ్యాంక్ యూ లక్కీ, థ్యాంక్ యూ కుమార్ గారు. ఎక్కడెక్కడి నుంచి ఎంతెంత వచ్చిందో ఆ లిస్ట్ మీ దగ్గర ఏమైనా ఉంది. చెప్తారా? ఒకసారి చెప్తారా? సుమారుగా ఇప్పుడు కలెక్ట్ చేసిన అమౌంట్ 8 to 9 crores వచ్చింది. 8 నుంచి 9 కోట్లు వచ్చింది. చాలా సంతోషం, మాకు సంతోషం, కలెక్ట్ చేసిన వాళ్ళకి సంతోషం, చూసే వాళ్ళందరూ కూడా సంతోషం. ఇంపాక్ట్ గురువు నుంచి సుమారు 2 కోట్లు వచ్చాయి. ఇంపాక్ట్ గురువు నుంచి 2 కోట్లు వచ్చాయి. పునర్విక చిన్నారి అకౌంట్కి 1,56,73,040 రూపాయలు వచ్చాయి. వాళ్ళ తండ్రికి సురేష్ కుమార్ గారి అకౌంట్కి 4,31,441 రూపాయలు వచ్చాయి. ట్రావెల్ విత్ జగదీష్ అనే పర్సన్ ప్రతి డే తిరుగుతున్నాడు, కలెక్ట్ చేస్తున్నాడు. అతను గ్యాదర్ చేసినటువంటి అమౌంట్, కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ 1,75,45,218 రూపాయలు. అసలు ఇది వినడానికి కూడా విచిత్రంగా ఉంది. ఈ అమౌంట్ అసలు నమ్మడానికి కూడా లేదు. అసలు ఒక్క వ్యక్తి 1,75,00,000 కలెక్ట్ చేస్తాడని మీరు ఏ రోజైనా, ఒక్క పాప కోసం మీరు ఏ రోజైనా మీరు థింక్ చేశారు, ఆలోచించారా? ఇంతమంది ఒక పునర్విక కోసం ముందుకు వచ్చి పునర్విక ఇంజెక్షన్ని సక్సెస్ చేస్తారని మీరు ఎప్పుడైనా కళలోనైనా అనుకున్నారా? అసలు ఏ మాత్రం ఎవ్వరు కూడా అనుకోలేదు. అసలు మాకు ముందు రోజులలో పునర్విక సమాజాన్ని చూడబోతుంది, ముందు రోజులలో పునర్విక అనే చిన్నారి అమ్మ నాన్న అనే పదం కూడా పలకబోతుంది అని ఒక నమ్మకం మాకు వచ్చింది. మాకు చాలా సంతోషం, వాళ్ళ తల్లిదండ్రులకు సంతోషం, కష్టపడ్డ వాళ్ళందరికీ సంతోషం. సూపర్. పునర్విక గారు ఏం మాట్లాడతారు? నాన్న అమ్మ పిలుస్తారా? ఒక నెల అవుతుంది సార్, నెల అవుతుంది. నాన్న, అమ్మ, అన్న అన్నిటికంటే ముఖ్యంగా అన్ననే ఎక్కువ ఉంటుంది. అవునా? అన్న అంటే చాలా ఇష్టం. ఓకే, ఇంకా మాటలు రెడీ అవుతున్నాయి, ఫ్యూచర్లో వస్తాయి సార్, మీరు కూడా చూస్తారు. చాలా మంది కోరుకుంటున్నారు. చెప్పాలంటే లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. తనకంటే ఒక ఇన్స్టా యూట్యూబ్ అకౌంట్ లేదు, కానీ లేకుంటే తనకు కూడా ఒక మిలియన్స్లో ఉండేవాళ్ళు ఈ పాటికి. ఒకటి క్రియేట్ చేసి పెట్టింది. కానీ నాకు అంత నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇంత డిలే అయింది. మన కుర్రలుగా ఎవరికైనా చెప్పి ఒకటి క్రియేట్ చేసి తను ఏం జరుగుతుంది, ఏంటి సిచ్యువేషన్ అన్ని ఆ పేజ్ లోనే అప్డేట్స్ చేస్తుంటుంటే అసలు అందరి మనసులో హృదయాలను గెలుచుకుంది చిన్నారు. అవును, అదే తన పేరు మీద సపరేట్ ఒకటి క్రియేట్ చేసుకుని అది అందులోనే అప్డేట్స్ ఉంటుంటే ఇంకా బాగుంటది కదా. ప్రతి ఒక్కరు చూడడానికి ఇంకా ఇంట్రెస్ట్ పెడుతుంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ 1 point మెయిన్ మోటో ఏంటి అంటే, అందరికి ఒక క్వశ్చన్ మార్క్, పొలిటీషియన్ వాళ్ళకి కానీ జనాలకు కానీ, ఇప్పుడు ఇంత అమౌంట్ వచ్చింది కదా, గవర్నమెంట్ ఇచ్చినటువంటి అమౌంట్ 50 లక్షలు, మాకు చాలా సంతోషం. ఈ 50 లక్షలు ఇవ్వడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అంత ఈజీగా 50 లక్షలు ఇవ్వరు. కానీ అందరూ ఏం థింక్ చేస్తున్నారు అంటే 16 crores గవర్నమెంట్ ఇచ్చిందని థింక్ చేస్తున్నారు. ఇప్పుడు 16 crores గవర్నమెంట్ ఇచ్చిందని థింక్ చేసినప్పుడు ఇప్పుడు ఇంత కలెక్ట్ చేసిన వాళ్ళు డిగ్రేట్ అయిపోతున్నారు. వాళ్ళని ఇప్పుడు వాళ్ళకి ఏమాత్రం కూడా వాల్యూ ఉండదు, ఏమాత్రం కూడా సపోర్ట్ చేయరు. ముందు రోజులలో కలెక్ట్ చేసినా కూడా ఫ్రాడ్ కానీ స్కామ్ కానీ ఇదేదో జరుగుతుంది అనేసి అనుకుంటాం. సో ఇది నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఏదైతే ఇంజెక్షన్కి సుమారుగా అమౌంట్ అవుతుందో అయిన తర్వాత మిగిలిన అమౌంట్ ఎస్ఎంఏ టైప్ 1 కానీ టైప్ 2 కానీ టైప్ 3 కానీ టైప్ 4, ఎస్ఎంఏకి 4 types ఉంటాయి.
ఆ డిసీజ్ వచ్చిన వాళ్ళకి తప్పకుండా మేము ఈరోజు డిస్కషన్ కూడా చేసాం, ఒక్క ₹1 కూడా ఏ బయట థింగ్స్కి యూజ్ చేయొద్దు, ఏది ఉన్నా కూడా నీడీ పర్సన్స్కే యూజ్ చేయాలి, ఈ SME వచ్చిన పర్సన్స్కే యూజ్ చేయాలి, పునర్విక పేరు మీద మనం డొనేట్ చేద్దాము మిగిలిన అమౌంట్ అని చెప్పాను. వాళ్ళ ఫాదర్ కూడా ఏమాత్రం ఆలోచించకుండా చేద్దామని కూడా చెప్పాడు. సూపర్ మంచిలో వెళ్తున్నారు, మీరు కూడా మంచి ఆలోచిస్తున్నారు కాబట్టి ఇంకా మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైతే మీరు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇవ్వాలనుకున్నారో గవర్నమెంట్ నుంచి ఆ 16 కోట్లు అనేది రాలేదు, 50 లక్షలు అనేది వచ్చేదని ఇచ్చారు. అండ్ అది ఎవరైతే ఫండ్స్ ఇస్తున్నారో అది కూడా ఆపమని చెప్పారు. గవర్నమెంట్ ఫస్ట్ నుంచి అనుకుంది గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది ఖచ్చితంగా. బట్ ఏంటంటే చిన్న అమౌంట్ కాదు కాబట్టి ఎవరైనా ఆలోచిస్తారు. ఈ ఆలోచించే గ్యాప్లోనే ఈ వితిన్ 1.5 monthలోనే ఈ అమౌంట్ కలెక్ట్ అయింది. బట్ ఈ ప్రాసెస్ వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు, మేబీ చూస్తూ ఉండింటారు, కలెక్ట్ అవుతుంది కదా చూద్దాం ఏదైనా తక్కువ చేయొచ్చు అని చెప్పి అనుకుంటొచ్చు. బట్ ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు, అది కూడా రావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వస్తుంది సార్, ఎందుకంటే ప్రజలు ఖచ్చితంగా కోరుకుంటున్నారు గవర్నమెంట్ సపోర్ట్ కోసం. ఇదో ఖచ్చితంగా ఇప్పుడు ఇది వచ్చిందంటే ఎంతసేపు పడుతుంది సార్, PM నుంచి వచ్చినప్పుడు సీఎం కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు నాకు తెలుసు. బట్ మేబీ వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేసిండొచ్చు, ఈ మిస్ కావడం వల్ల చెప్పాను కదా నెంబర్ ఆఫ్ ఫోన్ కాల్స్, అసలు నిద్ర లేదు సార్, అసలు ఏ కాల్ లిఫ్ట్ చేయాలి. ఈవెన్ ఈ రోజు మార్నింగ్ నాతో చెప్పాడు ఎన్ని కాల్స్ వస్తున్నాయి, నమ్ముతావు దీపక్ అంటే ఊకోండి మీరు అన్ని కాల్స్ వస్తున్నాయా మీకు. ఈవెన్ నేనేమన్నా మీరు బార్బర్ షాప్ అంత స్ప్రెడ్ కూడా అంటే నెంబర్ అంత స్ప్రెడ్ కూడా చేసుకోలేదు, మీకు అన్ని కాల్స్ రావడం ఏంటి, ఒకసారి మీ మొబైల్ ఇవ్వండి, 1 hour దగ్గర పెట్టుకొని చూసుకుంటా అని చెప్పిన. 1 hour దగ్గర పెట్టుకున్నా, కంటిన్యూస్గా కాల్స్, ఫోన్ హీట్ అయిపోయింది. నేను మాట్లాడుతుంటే ఈ హీట్ చెవులకు తాకుతుంది. ఇప్పుడు కూడా నా చేతులు వేడిగానే ఉన్నాయి సార్. అంటే అంతే ఆ సిచ్యువేషన్ అంతే, ఏ విధంగా తప్పదు, కంట్రోల్ చేయాల్సిందే. ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్ చేయిస్తాం, తొందరలో మా పాపను మనం కాపాడుకుంటాం. మీ ముందు కూడా ఒక టైంలో ఖచ్చితంగా మీ ముందుకు వస్తుంది సార్. బట్ ఇంకా నా నుంచి చిన్న రిక్వెస్ట్, చాలా మంది పాపను చూడాలనుకుంటున్నారు, తప్పేం లేదు, మీ ప్రేమ అటువంటిది. కానీ అన్నిటికి మించి తన ఆరోగ్యం ఇంపార్టెంట్ కాబట్టి దేనికి చెప్తున్నానంటే తనకి ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది. ఈవెన్ నేను దగ్గర పోవాలంటే కూడా ఆలోచిస్తాను, తుమ్మినా దగ్గినా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా ఇన్ని లక్షల మంది కష్టపడుతున్న ప్రతిఫలం లేకుండా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఫస్ట్ నుంచి కోరుకుంటుంది మీరు వస్తా అంటారు, నేను వద్దాను. బట్ ఏంటంటే ముందుగానే చెప్తున్నాను, అందుకే పర్టికులర్గా ఇక ఈ 2-3 రోజుల నుంచి పాప ఐసోలేషన్లో ఉంది. ప్రజెంట్ నేను కూడా అక్కడ లేను, నేను ఈ ప్రాసెస్ కోసం తిరుగుతున్నాను, ఒక్కని వల్ల కాదు. బట్ ప్రజెంట్ నేను ఎక్కడుందో చెప్పను, డేట్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను అనౌన్స్ చేస్తాను, మీ ముందుకు తీసుకొస్తాను కన్ఫామ్గా, తప్పకుండా. నేను ఇలా ముందుకు వచ్చిన తర్వాత నేను ఒక్కనే అనుకున్నాను, కానీ చాలా కేసెస్ ఉన్నాయి సార్ ఇలాగా. ప్రజెంట్ అన్న చెప్పారు కదా, వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేస్తాం. వాళ్ళతో పాటే కాదు చాలా ఉన్నారు, వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తాం. నాకైతే ఈ విధంగా సపోర్ట్ చేస్తారు ప్రజలు. రేపు పొద్దున నా పాప ట్రీట్మెంట్ అయిన తర్వాత నేను కూడా వాళ్ళ కోసం అలానే పోరాడతాను సార్. సూపర్, థ్యాంక్ యూ. చూసారు కదా పునర్విక వాళ్ళ ఫాదర్ ఇప్పటి వరకు ఎంత ఫండ్స్ వచ్చాయి, గవర్నమెంట్ నుంచి ఎంత వచ్చింది, ఆ క్లారిటీస్ అన్నీ ఇవ్వడం జరిగింది. అండ్ ఫండ్స్ కూడా ఇంకా కలెక్ట్ చేయడం ఆపేశారంట. అండ్ 32 crores సంబంధించిన ఇష్యూ కూడా ఫైట్ చేస్తున్నారు, దానికి కూడా ఇక్కడ నుంచి మీ సపోర్ట్ వస్తుందని కోరుకుంటున్నాను. అండ్ పాపకి క్యూర్ అయ్యాక మీ అందరి ముందు తీసుకురావడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు. ఐసోలేషన్లో ఉండడం అండ్ కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి జనాల ముందుకు తీసుకొని రావట్లేదు. అండ్ అందరూ చాలా కాల్స్ రావడం వల్ల చాలా ఇబ్బంది అవుతున్నారు. ఈ సిచ్యువేషన్ని మీరు అందరూ అర్థం చేసుకొని ఫైనల్గా ఏం రిజల్ట్ వస్తుందో అంతవరకు అందరూ వెయిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ పునర్వికకి వేసిన ప్రతి ఒక్కరికి, సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇలానే మీరందరూ సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సార్.